ఇది ఉల్లిపాయలు 2 పెద్దవి. ఓకే. ఈ విధంగా మనం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత దీన్ని మనము వంటని ఏ విధంగా చేయాలో నీకు చూపిస్తాను. ఈ విధంగా మనం కొద్దిగా గ్యాస్ ఆన్ చేసుకుంటూ స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా కళాయి పెట్టుకోవాలి. దీని కళాయి అయినా త్రాసు అయినా ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, మొదటిగా దీంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేయడం అయితే చేయాలి. ఓకేనా. ఆవాలు అండ్ జీలకర్ర 2 అయితే వేసేసాను. దీని తర్వాత మనం ఏం వేయాలి మీకు తెలుసు, అన్నీ తెలుసు, అయినా కూడా నేను ఎలా చేస్తానని చూడాలి కదా. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సైడ్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కలపండి. ఇలాగా ఇది కొద్దిగా మగ్గడానికి దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ టర్మిక్ పౌడర్ అంటే పసుపు కొండ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి సాల్ట్, ఇది పసుపు, ఇవి 2 కలుపుకొని ఏం చేస్తే తొందరగా మగ్గితే బాగుంటుంది. దానికి ఈ విధంగా టేస్ట్ అయితే వెంటనే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా బాగా ఇది అవ్వాలి. అంతకుమించి ఏం వేయొద్దండి. ఎక్కువ మసాలా తినొద్దు. దానివల్ల మనకి ఏటవుతుంది అప్రెంటిస్ ఆపరేషన్లు అంటే కీళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతిదీ తినేది ఒరిజినాలిటీ అయితే కాదు. ఓకేనా. అన్నీ డూప్లికేటే. దీని తర్వాత మనము వేయాల్సింది టమాటా. ఈ టమాటా ఎందుకు వేస్తామంటే మన పులుపు అండ్ దీంట్లో ఉన్న హిమోగ్లోబిన్ విటమిన్ ఏ కానీ ఈ కానీ డి కానీ అన్నీ ఇందులో విటమిన్స్ అయితే ఉంటాయి. దీనికి మనకి బ్లడ్ అనేది ప్యూరిఫై చేయడానికి గుండెకి మంచిదన్నమాట. అలా అని చాలామంది అంటారు ఈ టమాటాలో కొన్ని తింటే కిడ్నీలు రాళ్ళు పడతాయి అంటారు. దాని జాగ్రత్త మనం పడాలండి. టమాటా వల్ల కిడ్నీలు రాళ్ళు రావడం అనేది అసాధ్యం. ఓకేనా. ఈ విధంగా వండుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం కూడా వేసానండి. ఇలా కలిపేయడమే. ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గరికి అయిపోయినట్టే. దీంట్లో మనం ఆ మినపొడి మనం ఫ్రై చేసామా, ఇదిగోండి